దానికి స్వస్థత సభ అని పెట్టుంటే చాలా మంది వచ్చి ఉండేవాళ్ళే. స్వస్థత సభ అనేటటువంటిది కూడా మేము పెట్టొచ్చు. కానీ స్వస్థత కంటే ముఖ్యమైనటువంటిది సువార్త సభ. స్వస్థత సభ అంటే ఏం లేదు, ఏదైనా మనకి అనారోగ్యం, భయాలు, ఆందోళనలు మనల్ని ఆవరించినప్పుడు వాటి నుంచి మనం బయటపడొచ్చేమో, కానీ రక్షణ అనేటటువంటిది మన ఆత్మలకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆత్మల విషయంలో మనం జాగ్రత్త పడకపోతే, మన ఆత్మను మనం రక్షించుకోకపోతే దానివల్ల జరిగేటటువంటి అనర్థం చాలా గొప్పది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, రక్షణ సువార్త సభ అనేటటువంటిదే మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్న సంగతిలో భాగంగానే మా సోదరులు మరి రాంబాబు వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా అంగిరేకులపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆత్మలు రక్షణలోకి వస్తే మాతో పాటుగా తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు అనడానికి మూల కారణమై ఉంది. రక్షణలోకి నడిపించడానికి సోదరులు ఈ ప్రాంతంలో ప్రయాసపడుతున్నటువంటి రీతి మేము అర్థం చేసుకున్నప్పుడు చాలా చక్కగా దేవుని యొక్క పనిని ఆయన సాగిస్తున్నటువంటి విధానం మాకు అర్థమైంది. ఒకవేళ రక్షణ అనేటటువంటిది విలువైంది అని కానీ ఎవరైనా తలస్తే బహుశా ఈ ప్రాంతం అంతా నిండిపోతుంది అన్న సంగతి కూడా మనకు తెలుసు. నిజంగా మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలతో ఎప్పుడు కూడా అవి సరిపోవు. ఎవరైతే రక్షణ అనేటటువంటి ఆ పదానికి లేకపోతే ఆ స్థితికి దూరంగా ఉంటున్నారో, లేకపోతే లోకానికి దగ్గరగా ఉంటున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా రక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే రక్షణ గురించి ఈరోజు మీకు అందరికీ అర్థమింప చేయడానికే రక్షణ పొందుటకు నేనేం చేయాలి అనేటటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాం. రక్షణ అనేటటువంటిది ఎంత విలువైందో మీకు అర్థమైతే ఆ విలువైనటువంటి దాన్ని సంపాదించుకోవడానికి మీరు చాలా వేగిరపడతారన్న సంగతి మాకు తెలుసు. నిజంగా దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించే ఈ సభ ఏర్పాటు చేయబడింది. దేవునికి దూరంగా, ఇంకా చెప్పాలంటే లోకానికి దగ్గరగా. ఈ యొక్క ఆలోచన మీకు అర్థమైతే దేవుని యొక్క సంకల్పంలో రక్షణ విభాగం అనేటటువంటిది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. రక్షణ గురించి మనం పదాల రూపంలో, రక్షణ గురించి మనం ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం వింటున్నా, రక్షణ పొందినటువంటి వారు రక్షణను గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రక్షణను పొందినటువంటి వారు దాని యొక్క విలువను ఎవరికి కూడా చాటి చెప్పడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. రక్షణను గురించి విన్నటువంటి వాళ్ళు ఆ రక్షణను గురించి ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. పోనీ ఒకవేళ మీలో ఎవరైనా రక్షణను పొందినటువంటి వారు ఉంటే దాన్ని ఇతరులకు తెలియజేయడానికి కూడా వాళ్ళు సాహసించట్లేదు, చెప్పటం లేదు. రక్షణ ఎంత అమూల్యమైనటువంటిదో మీకు అర్థమవ్వాలి. రక్షణ ఎంత అవసరతో మీకు అర్థమవ్వాలి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, నిజానికి ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా రక్షణ అనేటటువంటిది పొందినటువంటి వారి కుటుంబాల్లో కూడా రక్షణ పొందనటువంటి వారు ఉంటారు. బహుశా ఇక్కడ కూర్చున్న మీలో కూడా మీ కుటుంబంలో మీరు ఒక్కరే రక్షణ పొందుంటే మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే రక్షణ పొందినటువంటి ఒక కుటుంబాన్ని మనం ఆలోచన చేసినప్పుడు
ఆ కుటుంబంలో ఒకరో లేక ఇద్దరు మాత్రమే రక్షణ పొందుంటే మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు మిగిలినటువంటి వాళ్ళు రక్షణ లేకుండా ఉంటున్నారు? రక్షణ అనేటటువంటి దాని విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, నేడున్నటువంటి స్థానిక సంఘాలలో ఎంతో మంది సంఘాలలో నిండిపోతూ ఉంటారు. స్థానిక సంఘాల్లో నిండిపోతూ ఉంటారు. ఆ సంఘాలలో ఉన్నటువంటి ఆ జనాభాని మీరు గమనించినప్పుడు, ఆ గుంపును మనం గమనించినప్పుడు, అమ్మో ఇంతమంది అంటే వీళ్ళందరూ రక్షణ పొందినటువంటి వాళ్ళు అనుకుంటున్నారా? ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా తండోపతండాలుగా వేల మంది వచ్చి ఆ యొక్క గ్రౌండ్ అంతా నిండిపోతూ ఉంటుంది. ఇక్కడంటే చిన్న గ్రామం కాబట్టి కొద్ది మంది మాత్రమే మీరు వచ్చారు. కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో జరిగేటటువంటి మహాసభలను గురించి మీరు విన్నప్పుడు ఎంతమంది జనాభా ఇక్కడ వచ్చి కూర్చొని వింటున్నారో మీరు గమనిస్తే, మరి వాళ్ళందరూ రక్షణ పొందినటువంటి వాళ్ళేనా? కాదు కాదు. కొంతమంది వినడానికి వస్తారు, కొంతమంది చూడడానికి వస్తారు, కొంతమంది పాటలు బాగుంటాయి అవి వినేసిపోదామని కొంతమంది వస్తారు, లేదు లేదు మ్యూజిక్ చాలా బాగుంటుంది వాటిని వినేసిపోయేదానికి కొంతమంది వస్తారు. నిజానికి రక్షణ విషయంలో మాత్రం ఇంతమంది రక్షణ పొందినటువంటి వాళ్ళ అంటే కాదు కాదు. చాలా మంది అందులో రక్షణలోకి రానటువంటి వాళ్ళు కూడా ఉంటారన్న సంగతి మనకు తెలుసు. నిజంగా సంఘానికి వచ్చేటటువంటి వారిలో కూడా సగాటికి సగం మంది కూడా హాజరించుకోవడానికి వస్తూ ఉంటారు. ఆదివారం కదా, వెళ్ళి పాస్టర్ గారికి కనిపించేసి వచ్చేస్తే ఆ రోజు హాజరైపోతుంది. మరి ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందినటువంటి వాళ్ళేనా అంటే కాదు కాదు. మేము మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులము అని చెప్పుకున్న కుటుంబాలలో కూడా ఈరోజు చాలా మందికి రక్షణ అంటే అనుభవం లేదు. రక్షణలోకి రానటువంటి వాళ్ళు కూడా మేము తాత ముత్తాతల నుంచి క్రైస్తవులని చెప్పుకుంటున్నా కూడా ఆయా కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వాళ్ళు ఉంటారు అన్న సంగతి మాకు తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఎందుకయ్యా అంతమంది జనాభా ఉన్నా కూడా అంతమంది ఎందుకు రక్షణలోకి రాలేకపోతున్నారు అని మనం ఒకవేళ అనుకుంటే, ఆ రక్షణ విలువ అనేటటువంటిది తెలియదు కాబట్టి. రక్షణ విలువ అనేటటువంటిది తెలిస్తే దానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఈ మీటింగ్ జరిగేటటువంటి ప్రాంతానికి వచ్చారు కదా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా మీరు వెళ్తున్నప్పుడు ఎవరిదైనా ఒక వజ్రపు ఉంగరం లేకపోతే ఒక విలువైనటువంటి బంగారు ఉంగరం మీకు దొరికింది అనుకోండి. ఆ బంగారు ఉంగరాన్ని చూసినటువంటి మీరు ఇది ఎందుకులే, ఇది నాది కాదు కదా అని చెప్పి దాన్ని అక్కడే పడేసి వెళ్ళిపోతారా? ఈ అంగిరేకుల పాడు వాస్తవ్యులను అడుగుతున్నాను, అలా వెళ్ళిపోతారా? పోని ఆ ఉంగరాన్ని తీసుకొని అక్కడే నిలబడి ఆ పోగొట్టుకున్న వాడు వచ్చేంత వరకు అక్కడే ఉండి దాన్ని అతనికి ఇచ్చేసి ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారా? ఊరికే నేను ప్రశ్న అడుగుతూ ఉంటాను, మీరు మీ మనసులోనే జవాబు చెప్పండి. అలా జరగదా? అలా జరగదు. ఇక్కడ మాత్రమే కాదు, ఏ ఊర్లో కూడా ఎవరికైనా కూడా ఓ విలువైనటువంటి వస్తువు వాళ్ళకు దొరికినప్పుడు దాని గురించి వాళ్ళు పడేటటువంటి తాపత్రయం, అంటే దాన్ని దాచిపెట్టుకోవడానికి వాళ్ళు ఆలోచించేటటువంటి విధానం ఎలాగుంటుందో మీకు బాగా తెలుసు. ఎందుకంటే విలువైనటువంటిది దొరికినప్పుడు దాని విషయంలో మీరు ఎంత జాగ్రత్త పడతారో దాన్ని తీసుకొని, అది మనది కాకపోయినా కూడా పర్లేదు. అలాగే మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక మెరుస్తున్నటువంటి ఒక వస్తువు మీకు చూడగానే అర్థమైపోతుంది, ఇది మెరుస్తుంది కాబట్టి ఇది బంగారం కాదు, ఇది రోల్డ్ గోల్డ్ వస్తువు అని మీకు తెలిసినప్పుడు కనీసం వంగి తీసుకునేదానికి కూడా మీరు సాహసం చేయరు. ఎందుకంటే అది విలువ లేనటువంటిది అన్న సంగతి మీకు అర్థమైంది. అంటే విలువ కలిగినటువంటి వస్తువులనేమో మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తుంటాం, విలువ లేనటువంటి వస్తువులను మాత్రం అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకనే
విలువైనటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో దాని పట్ల మనం తీసుకునేటటువంటి జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మీరు మీ ఇళ్లలో మీకు బంగారు ఉంటుంది. ఆ బంగారుని ఎక్కడంటే అక్కడ తగిలించరు కదా. ఏ డ్రెస్సింగ్ టేబుల్ మీదనో ఏ బాత్రూంలోనో స్నానం చేసేటప్పుడు అక్కడ వదిలేసి వచ్చేస్తారా అంటే లేదు లేదు, అలా చేయం. మరి ఏం చేస్తాం? విలువైనటువంటి వస్తువుల పట్ల చాలా జాగ్రత్త పడతాం. ప్రియమైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడతాం. అంటే విలువైనటువంటిది ఏదైనా కూడా మనిషి దాన్ని సొంతం చేసుకునే దానికి ఇష్టపడతాడు. నేను చెప్పేది రైట్ అన్నా? విలువైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం సొంతం చేసుకునే దానికి మనం చాలా తాపత్రయపడుతూ ఉంటాం. మనం అనుకోవచ్చు రోజుల తరబడి మనం నెలల తరబడి మనం సంపాదించుకుంటూ ఉంటాం. రోజు పనికెళ్తూ ఉంటాం. పనికెళ్ళి కొంత డబ్బు సంపాదించుకుంటాం. సంపాదించుకున్నటువంటి డబ్బు ఏరా ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? నువ్వు రోజు పనికెళ్తున్నావు, ఏ ఒక్కరోజు కూడా నువ్వు విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు, మరి ఏం సంపాదించినావు అని అడిగితే ఏముంది, ఓ ఇల్లు కొనుక్కున్నాను అంటాడు. అంటే ఇల్లు విలువైందిగా భావించాడు. లేదు పొలం కొనుక్కున్నాను అంటే పొలం కూడా విలువైందిగా భావిస్తున్నాడు కాబట్టి. లేదు కొంత బంగారు కొనుక్కున్నాను, ఓ నగను నేను కొనుక్కున్నాను, ఆర్డర్ ఇచ్చాను, తయారు చేసి ఇచ్చారు. అంటే సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయిని కూడా మనం ఎలా చూస్తామని అంటే ఓ విలువైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి, కొనుక్కునేదానికి మనం ఇష్టపడతాం. ఓ కారు విలువైందని భావిస్తున్నాం, ఓ ఇల్లు విలువైందని భావిస్తున్నాం, ఓ పొలం విలువైందని భావిస్తున్నాం. కాబట్టి మన సంపాదన యావత్తు కూడా దేనికి ఖర్చు పెడుతున్నామా అని అంటే ఓ విలువైనటువంటి దానికి మనం ఖర్చు పెడుతున్నాం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అయితే ఏమీ లేదండి, మేము సంపాదించుకున్నదంతా కూడా రోజు పనులకి వెళ్ళి బంగారు లేకపోతే వస్తువులు లేకపోతే ఇల్లు పొలాలు మేము కొనలేదు, కానీ ఇదిగో మా సంపాదన అంతా మా పిల్లల చదువులకి పెట్టేశాము అనేటటువంటి ఆలోచన చెప్తూ ఉంటారు. సంపాదన అంతా కూడా పిల్లల చదువులకి వచ్చేసినారా? అవును, సంపాదన అంతా పిల్లల చదువులకి ఇచ్చేసినారంటే వాళ్ళ దృష్టిలో ఇక్కడ ఏది విలువైందని భావిస్తున్నారు? పిల్లల చదువులు చాలా విలువైనవని భావిస్తున్నారు. అంటే విలువైనటువంటి వాటి కోసం మనుషుడు ఎంతగా తాపత్రయపడుతున్నాడు అన్న సంగతి మనకి బాగా తెలుసు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో ఉన్నటువంటి మనిషి విలువైనటువంటి దానిని, అది ఏ కులపు వాడైనా పర్లేదు, ఏ భాష వాడైనా పర్లేదు, ఏ మతం వారైనా కూడా పర్లేదు, విలువైనటువంటిది దొరికింది అని అంటే దాన్ని సొంతం చేసుకోవడానికి అతడు ఇష్టపడుతూ ఉంటాడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు రక్షణ అనేటటువంటిది కూడా విలువైనది అన్న సంగతి మనుషులకు అర్థం కాకపోవడం వల్ల దాన్ని సంపాదించుకోవడంలో ప్రతి మనుషుడు కూడా విఫలమవుతున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రక్షణ అనేటటువంటిది విలువైందిగా మనుషులకు అది అర్థం కావట్లేదు. మనుషులు దాన్ని విలువైన దానిగా ఎప్పుడు చూడట్లేదు. మనుషుల దృష్టిలో విలువైనటువంటిది బంగారు, వెండి, పొలాలు, ఇళ్ళు, స్థలాలు, వీటిని మాత్రమే మనుషుడు దృష్టి ఉంచుతున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే రక్షణ అనేటటువంటిది వెండి బంగారాల కంటే విలువైనదిగా భావిస్తున్నాడు. కాబట్టి విలువైనటువంటి వస్తువుల పట్ల మనుషుడు ఈరోజు ఆసక్తిని కలిగి సంపాదన అంతా కూడా వాటికి ఖర్చు పెడుతున్నాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే అసలు రక్షణ అంటే ఏంటి? అంటే రక్షణ అంటే మనకు తెలుసు, అది విలువైనదిగా ఏ మనుషుడు కూడా దాన్ని గుర్తించట్లేదు. నేను చెప్పాను కదా, విలువైనటువంటివి కొంతమంది చదువులు విలువైంది అనుకుంటున్నారు, కొంతమంది ఇళ్ళు విలువైనవి అనుకుంటున్నారు, మరి కొంతమంది బంగారు ఆభరణాలు విలువైనవి అనుకుంటున్నారు. అందుకని వాటి పట్లనే మనుషుడు దృష్టి పెడుతున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి రక్షణ విషయంలో వచ్చేసేటప్పటికి మనుషులు ఆ రక్షణదేముందలేంది అన్నట్టుగా. అందుకని ఈరోజు రక్షణ యొక్క విలువేంటో మనకు అర్థమైతే రక్షణ సువార్త సభకు వచ్చినటువంటి మీకు చాలా ఉత్తములన్న సంగతి నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రక్షణ అనేటటువంటి ఆ పదం వెనుకాల ఉన్నటువంటి అర్థం ఏంటో ఈరోజు మనకు అర్థం అవ్వాలి. అది ఎంత గొప్ప విలువైందో ఈరోజు మనకు అర్థమైతే, ఇదిగో మీరు సంపాదించుకున్నటువంటి వెండి బంగారాల కంటే కూడా అది విలువైనదని మీకు తెలిసినప్పుడు
దానిని గురించి మనం పడేటటువంటి విధానం ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఇంతకీ రక్షణ అంటే ఏంటి అంటే ఈ పదం ఒకవేళ క్రైస్తవులకు వచ్చిన తర్వాత కొత్తగా బాగా మీరు వింటూ ఉంటారేమో. విన్నటువంటి రక్షణ అనేటటువంటి దాన్ని, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ రక్షించు, ఇలాంటి పదాలు మనకి, ఈ పదం అనేటటువంటిది కొత్తదిగా మనకేం కనపడదు, ఇది పాతదే. అందుకని రక్షణ అంటే దాని యొక్క విలువేంటో అర్థం అవ్వాలంటే ముందు దాని అర్థం ఏంటో మనకు తెలియాలి. అందుకనే ఇంగ్లీష్లో దీనికి ఉన్నటువంటి పదాన్ని సాల్వేషన్ అని అంటారు. మీకు తెలుసు కదా, కొంతమంది ఎస్ అనే సింబల్తో వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్ వేసుకొని అప్పుడప్పుడు రోడ్ల మీద ఒక డబ్బా పట్టుకుంటారు. అంటే ఎస్ అనేటటువంటి అక్షరం దేన్ని చూపిస్తుంది అని అంటే అది సాల్వేషన్, అంటే మేము రక్షణ పొందినటువంటి వారము అని తెలియజేస్తుంది. మేము రక్షణ పొందినటువంటి వారము. ఇంతకీ రక్షణ అంటే ఏంటి? అందుకనే దాని అర్థం ఏంటంటే రక్షణ అని అంటే విమోచింపబడ్డం, లేకపోతే భద్రపరచబడ్డం. అంటే రక్షణ అంటే విమోచన చేయడం, భద్రపరచబడ్డం, లేకపోతే విడుదల చేయడం అనేటటువంటి అర్థాన్ని ఇవి మనకు తెలియజేస్తుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదో ఇక్కడికి వచ్చాం కాబట్టి కుర్చీలో కూర్చున్నాం. కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవరైనా మన వెనకాల ఉన్నటువంటి వారు కాపాడండి కాపాడండి అని అరిచారనుకోండి, ఒకవేళ మీటింగ్ ఇటు పక్క తిరుగున్నా వెనకాల రక్షించండి రక్షించండి లేకపోతే కాపాడండి అనేటటువంటి అరిచేటటువంటి వాళ్ళు మనం చూసినప్పుడు ఇదేంటిది, ఆడు కుర్చీలో కూర్చొని రక్షించండి అంటున్నాడు. అంటే ఒకవేళ ఆ పదం ఎవరి నోటుకుండా వస్తే కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆడేదో ప్రమాదంలో ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఓ ప్రమాదం సంభవించినప్పుడే మనుషుడు ఎలాంటి కేకలు వేస్తాడో మనకి బాగా తెలుసు. మనకు తెలుసు, నీళ్ళలో పడినప్పుడు నీళ్ళ ప్రమాదం, ఈత రానటువంటి వాడు కొట్టుకుంటూ పోతున్నప్పుడు వాడు కేకలేస్తూ ఉంటాడు, రక్షించండి రక్షించండి అని. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వాడు కూడా ఎలా ఉంటాడని అంటే ఏదో మమ్మల్ని కాపాడండి అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈ పదం వెనకాల మనకు కనిపిస్తున్నటువంటి భావం ఏంటంటే ఏదో ఒక ఆపదలో ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి అరుపులు అరుస్తున్నారంటే మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఏమని మాట్లాడాలి, ఏమని అరవాలని అంటే మమ్మల్ని కాపాడండి అని అరవాలి. ప్రతి మనుషుడు కూడా అలా అరవాలంటే అవును. ఎందుకు? రాబోయేటటువంటి ప్రమాదాన్ని గురించి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు. ప్రమాదాన్ని గురించి అవగాహన లేదు కాబట్టి ఈనాడు మనుషులందరూ కూడా మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి అని అరిచే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. కానీ ఆ పదం నిజంగా మనం ఆలోచన చేస్తే లోకంలోకి వస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా జరగబోయేటటువంటి జీవితం తర్వాత పెద్ద ప్రమాదంలో పడబోతున్నాడు అన్న సంగతి ఆడికి అర్థం కావట్లేదు. ఇక్కడ కూర్చున్న మనకు కూడా రక్షణ అంటే ఏంటోలే, ఏదో పాస్టర్ గారు 4 వాక్యాలు చెప్పాడు, 2 మీటింగ్లు పెట్టించాడు, 4వ రోజు ఎవరైనా విశ్వసిస్తే కొత్త బట్టలు తెచ్చుకోండి లేకపోతే తెల్ల బట్టలు తెచ్చుకోండి మీకు బాప్తిసం ఇచ్చేస్తాము అన్న పేరుతో రక్షణ పొందినటువంటి వారుగా కొంతమందిని అలర్ట్ చేస్తారేమో, కానీ ఎందులో నుంచి మేము రక్షించబడ్డాము అన్న సంగతి అర్థం కానటువంటి మనుషులకు మనం ఎన్ని చెప్పి బాప్తిసాలు ఇచ్చినా కూడా అది రక్షణ కిందకి రాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక అగ్ని ప్రమాదం, ఒక నీటి ప్రమాదం అనేటటువంటిది ప్రమాదాలుగా ఈనాడు గుర్తిస్తున్నటువంటి మనుషులు అందులో పడినప్పుడు నిజంగా వాళ్ళు అరుస్తున్నటువంటి ఆ అరుపుల వెనకాల ఒక గొప్ప ప్రమాదం ఉందని నువ్వు ఎలా గుర్తించి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతావో అలాగే ఇక్కడికి వచ్చి వాక్యం వినాలి, సరేనా? సౌండ్ తగ్గించుకో, లేకపోతే వెనకాల పోయి కూర్చొని అడివినేసి. రైట్. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి ఎంతమందికి తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి? అంటే ఈ జీవితం తర్వాత ఒక అత్యంతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలోకి ప్రతి మనుషుడు వెళ్తున్నాడన్న సంగతి ఇక్కడ కూర్చున్న మనకు కూడా అర్థం కాదు. కాబట్టి రక్షణకు మనం పెద్దగా విలువ ఇవ్వట్లేదు. రక్షణ అనే పదం వెనకాల ఎంతటి ప్రమాదం దాగి ఉండకపోతే ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు ఏమని అరవాలని అంటే మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి అనేటటువంటి స్థితిని కలిగి ఉండాలి.
నిజానికి బైబిల్ గ్రంథం వివరిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమాచారం ప్రియమైనటువంటి వాళ్ళు. మానవుని స్థితిని గురించి బైబిల్ గ్రంథం వివరిస్తుందా ఈరోజు అని అంటే, అవును, మానవుని స్థితిని అంటే ఆడు పుట్టక ముందు, ఆడు పుట్టిన తర్వాత, పుట్టి జీవించినప్పుడు ఆ విధానాలన్నీ, ఆ తర్వాత అతను పొందబోయేటటువంటి మరొక లోకపు సంగతులు, వీటన్నిటిని గురించి కూడా నిజంగా అక్కడ బైబిల్ గ్రంథం వివరిస్తుందంటే వివరిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే బైబిల్ గ్రంథం బోధిస్తున్నటువంటి మానవ యొక్క స్థితిని గురించి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ, అసలు ఈ ప్రమాదం అనేటటువంటి స్థితి నుంచి మనుషుడు కాపాడబడ్డానికి ముందు అతడు ఏ స్థితిలో ఉన్నాడో అన్న సంగతి అర్థం చేసుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను ఈ గ్రంథంలో మన కొరకు రాయించాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక చూసారా, ఏ భేదము లేదు, ఏ భేదమును లేదు, దేవుడు అనుగ్రహించు అందరూ పాపం చేసి, అదిగో అందరూ పాపము చేసి అన్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదా, ఏ భేదము లేదు. అందరూ ఏం చేసిన వాళ్ళు అవుతున్నారు? పాపము అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే పాపం అనేటటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటిది అన్న సంగతి. పాపం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఈనాడు ఏ భేదము లేదంటున్నాడు. అంటే స్త్రీలు గాని పురుషులు గాని, అది నల్లవాడా తెల్లవాడా, మరి ఏ రకమైనటువంటి జాతీయుడా, ఎవరైనా పర్లేదు, ప్రతి ఒక్కడు కూడా ఈనాడు ఏం చేస్తున్నాడంటే పాపము ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనకు తెలుసు కదా, ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు, ఉదాహరణకి క్యాన్సర్ రోగం వచ్చింది అనుకోండి, ఇక డాక్టర్ గారు చెప్పకనే చెప్తుంటాడు, ఏమంటే క్యాన్సర్ అన్న పదం అంటే ఏదో మీరు ఒక జబ్బుల గురించి ఆలోచిస్తున్నారేమో, కానీ క్యాన్సర్ అంటే అర్థం క్యాన్సిల్. అంటే ఇక అతను ఉండడా? ఆహా, ఉండడు. అతని జీవితం ఏమైపోతున్నారని అంటే ఇక క్యాన్సిల్ అయిపోవడమే, వేరే ఏం లేదు. అందులో స్టేజ్ 4 వచ్చింది అనుకోండి, స్టేజ్ 3 వచ్చింది అనుకోండి, ఇక డాక్టర్లు అయితే చెప్తారు ఒక 6 నెలల తర్వాత ఇతను ఉండడండి అని మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు మాత్రమే అంటాడు. ఇంకా చెప్పాలంటే కొన్ని గంటలు మాత్రమే ఇతను బతుకుతాడు అని మాట్లాడతారు. మరి క్యాన్సర్ కన్నా గొప్ప ప్రమాదం ఏంటంటే పాపము. ఈరోజు పాపం అనేటటువంటి దాని గురించి ఏ మనుష్యుడు ఆలోచన చేస్తున్నాడు చెప్పండి? లోకంలో పాపం అనేటటువంటిది జరిగించడం వల్ల ప్రతి మనుష్యుడు కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమనతను పొందలేకపోతున్నాడు. అందుకనే ప్రమాదకరమైనటువంటి జబ్బుల విషయంలో డాక్టర్లు చెప్తున్నారు, ఇన్ని రోజులు ఇతను బతుకుతాడు, ఇన్ని గంటలు ఇతను బతుకుతాడని చెప్తూ ఉంటాడు. కానీ నిజంగా లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి పాపం అనేటటువంటి వ్యాధిలో ఉన్నాడన్న సంగతి మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. మీరు కొన్నిసార్లు చూడండి, ఎన్ని బ్లడ్ టెస్టులు మీరు చేయించుకున్నా కూడా అన్ని నార్మల్ వస్తాయి. బట్ పాపం విషయంలో ఏదైనా మనం జరిగించేటటువంటి ఏదైనా టెస్ట్ ఏదైనా ఉందని అంటే దాని తీవ్రత ఎంత హైలో ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకనే మనం ఆలోచించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి పాపం అనేటటువంటి వ్యాధి ఉంది. ప్రతి మనిషిని కూడా పాపం అనేటటువంటిది ఏం చేస్తుందంటే పట్టి పీడిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ జబ్బు రానటువంటి వారు, జబ్బు లేనటువంటి వాళ్ళు, జబ్బుల విషయంలో లేకుండా నేను ఆరోగ్యవంతుని అనుకుంటారేమో, కానీ బట్ పాపం అనేటటువంటి దాని విషయంలో నేను ఇంతవరకు పాపమే చేయలేదు అనేటటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? పాపం అంటే ఏంటో నాకు తెలియదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే తెలియకుండానే ప్రతి మనుషుడు కూడా పాపము చేసి అన్న పదాన్ని వాడుతున్నాడు దేవుడు. పాపము చేసి, మీరు అప్పుడప్పుడు మీరు గమనించండి, ఇప్పటి వరకు ఈ లైట్లు మేము వెలిగిస్తూ ఉన్నప్పుడు ఆ ప్లగ్లో పిల్లలు వైర్లు పెడుతున్నారు. ఎప్పుడైతే ఆ ప్లగ్లో వైర్లు పెడుతున్నారో వెంటనే లైట్ వెలుగుతుంది. ఎప్పుడైనా మీరు కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఆ ప్లగ్లో ఎప్పుడైనా వేళ్లు పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కొన్నిసార్లు కరెంటు పని చేసే వాళ్ళు ఆ పని చేసేటప్పుడే ఒక వైరు తీసి నోట్లో తీసి పీకుతూ ఉంటారు. కొన్నిసార్లు అది ప్లగ్లో ఉందన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళు చక్కని నోట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి షాక్ పడుతుంది, ఒక రకమైన షాక్. అఫ్కోర్స్ కొంతమంది చచ్చిపోతారు, అది వేరే విషయం.
ఒకవేళ షాక్ కొట్టి కింద పడిన తర్వాత లేచిన తర్వాత అరే నీకు కరెంటు షాక్ కొట్టింది కదా ఎలాగుంది అని అడిగి చూడండి, భలే తిమ్మిరిగా ఉందని అంటాడా? తిమ్మిరిగా ఉంటుందేమో కానీ భలేగా ఉంటుందా? కరెంట్ అనేటటువంటిది ప్రవహిస్తున్నప్పుడు ప్లగ్లో వేలు పెట్టినప్పుడు నిజంగా భలేగా ఉంటుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. బహుశా తిమ్మిరిగా ఉంటుందేమో. బట్ ఇక్కడ కరెంట్ ఉన్నటువంటి ప్లగ్లో నిజంగా చెయ్యి పెట్టానంటే ఎవరైనా పెడతారా? తెలిసి అంటే తెలియకుండా ఒకవేళ షాక్ కొడితే దాని విషయంలో మనం బయటపడతామేమో. కానీ కొన్ని కరెంట్ వైర్లు ఉంటాయి, హై వోల్టేజ్ అంటారు వాటిని. మీకు తెలుసు కదా, రైలుకు వేసేటటువంటి ఆ తీగ చాలా హై వోల్టేజ్, 25,000 వోల్ట్లు అక్కడ అందులో విద్యుత్ శక్తి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక వైర్లకు మనిషి తగలకపోయినా కూడా దగ్గరలో ఉన్నప్పుడు ఆ మనిషిని కూడా అది లాక్కుంటుంది. వెంటనే ఒక కాకి ఎలాగైతే రాలిపోతుందో షాక్ కొట్టి అలా మనుషుడు మరణించేస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందని అంటే తెలిసి ఒక దాంట్లో మనం చేతులు పెట్టినప్పుడు లేకపోతే ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ విద్యుత్ మన శరీరానికి తగిలినప్పుడు ఆ ప్రాణం పోయేటటువంటి ప్రమాదం ఉందా? ఉంది. పాపం అనేటటువంటిది కూడా ఈ హై వోల్టేజ్ తీగ లాంటిది ప్రియమైనటువంటి వాళ్ళ. పాపం అనేటటువంటిది కూడా ఒక హై వోల్టేజ్. ఎలా అంటే ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుందని అంటే, అందుకనే బైబిల్ ఆ పాపాన్ని గురించి చాలా ఎక్స్పోజ్ చేస్తూ చాలా సందర్భాల్లో అది మాట్లాడుతూ ఉంటుంది. అందుకనే ఏ భేదమో లేదా అన్నాడు, ఏ భేదమో లేదు, అందరూ ఏం చేస్తున్నారు? పాపము చేసి. అందరూ పాపం చేస్తున్నారు. అవును, అందరూ పాపం చేసి. ఒకసారి 6వ అధ్యాయము 23వ వచనం కూడా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23. ఏలయనగా అదిగో పాపము వలన వచ్చు జీతము అన్నాడు. పనికి పోతే మీకు ఏమొస్తుందండి? జీతముగా డబ్బు వస్తుంది. పనికి పోతే డబ్బు వస్తుంది. ఇప్పుడు పాపం చేస్తే వచ్చే జీతము మరణము అంటాడు ప్రియమైనటువంటి వాళ్ళు. పాపము చేస్తే, అందుకనే పాపము వలన వచ్చు జీతము మరణము. ఒకసారి చూద్దామా మరణం అనేటటువంటిది. కదా, మరణం అంటే మీకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, మరణం ఎందుకు వస్తుంది అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు దేవుడు. అంటే మనిషి మరణిస్తున్నాడు. మరణిస్తున్నటువంటి ప్రతి మనిషి దగ్గర పాపం అనేటటువంటిది చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అవునండి చిన్నపిల్లలు కూడా మరణిస్తున్నారు కదా, మరి వారి విషయంలో వాళ్ళు ఏమైనా పాపం చేసిన వాళ్ళ అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. అంతే కదండి. చాలామంది మన కుటుంబాల్లో, మన చుట్టుపక్కల కుటుంబాల్లో చిన్నపిల్లలు కూడా మరణించేస్తున్నారు. ఒకవేళ పాపం వలన వచ్చే జీతమే మరణమైతే మరి చిన్నపిల్లలు ఎలా పాపం చేస్తారు? కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా ఒక దగ్గర నిజము మరొక దగ్గర అబద్ధమని బోధించదు. కాబట్టి దేవుని సంగతులు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తేనే అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మన కొరకు రాయించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. మరణం అనేటటువంటిది పాపము వలన వచ్చు జీతము మరణం అని అనుకుంటే ఆ మరణము మనిషికి ఎలా వస్తుందో అన్న సంగతిని మీరు చూస్తూ ఉండండి. ఎంత భయంకరంగా మరణం ఉంటుందో అన్న సంగతి మీకు ఈ పాటలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాగని చిన్నపిల్లలకి మరణం రాదా? వస్తుంది. చిన్నపిల్లలకు కూడా మరణం వస్తుంది. అంటే మరణాన్ని మనం 2 విధాలుగా మనం ఆలోచన చేస్తే మరణం అనేటటువంటి దాని వెనకాల మనకి వచ్చేటటువంటి అర్థం మనకు తెలుస్తుంది. పాట రెడీనా? రైట్. ఈ పాట మనం చూసిన తర్వాత మిగతా విషయాలే కాదు. నిజంగా కరెంట్ పోయినా వదలని మీ విశ్వాసం, వర్షం కురుస్తున్నా సడలని మీ ప్రేమ, దేవుని పైన ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అన్న సంగతి మాకు దేవునికి బాగా అర్థమైంది. కాబట్టి దేవుడు ఈ వర్షాన్ని కూడా ఈ కొంచెం సమయం ఆపి మనకు చక్కటి సమయాన్ని ఇస్తారని మనం ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి,
మరొకసారి మీ సన్నిధిలో మా మొరను మీ ముందు విన్నవించుకుంటూ ఉన్నాం. నానా, పని మీది, ప్రయత్నం మాది. మీ పని జరిగించాలనేటటువంటి తపన మరి ముఖ్యంగా మా సోదరులు రాంబాబు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆత్మ నశించకూడదు అనేటటువంటి కృత నిశ్చయంతో ఉన్నతమైనటువంటి మీ మాటలను వారికి వినిపించి రక్షణ అనేటటువంటి మహాభాగ్యంలోకి మీ బిడ్డలను తీసుకురావడానికి ఆయన స్థానిక సంఘం ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ ప్రయాసను దీవించి ఆశీర్వదించండి. నన్ను ఇదిగో మీ సముఖంలో నీ బిడ్డలు ఉన్నారు. మీ యొక్క ఉన్నతమైనటువంటి మాటలను పూర్తి చేసుకుని సంతోషంగా మేము ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి. వస్తున్నటువంటి ఆటంకాలను మాకు అనుకూలపరచమని నాన్న, ఇప్పటి వరకు గాలిని నియంత్రించారు, వర్షాన్ని కూడా నియంత్రించి మిగిలినటువంటి మీ మాటలను మీ బిడ్డకు తెలియజేసి కొందరినైనా ఈ మాటల వల్ల ఆలోచింపజేసేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. రైట్, వర్షం వస్తూ ఉంటుంది. మనం ఆలోచించేద్దాం. మనకు తెలుసు కదా, మరణం అనేటటువంటిది పాపం వలన వచ్చే జీతము అని మనం మాట్లాడుకున్నాం. మీరు ఇప్పుడు చూపబడినటువంటి పాటలో అది తరుముకుంటూ వచ్చేస్తుంది మనకి. మరి ఏం చేసామయ్యా మరణం రావడానికి అని అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము అన్న సంగతి మనకు అర్థమైంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటిది, మరణం అనేటటువంటిది నిజంగా రెండు విధాలుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరణం అనేటటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే రెండు భాగాలు. ఒకటి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యాక్సిడెంట్లు, మన కుటుంబాల్లో మరణిస్తున్నటువంటి మనుషులు, మరి వారి జీవితాల్లో ఏం జరిగింది అని మనం ఆలోచించగలిగితే, నిజంగా మరణం అనేటటువంటిది రెండు మరణాలు ఉన్నాయని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందులో ఒకటి వచ్చి వేరవడం లేదా విడిపోవడం లేదా ఎడబాటు అనేటటువంటి కార్యక్రమం. దేని నుంచి విడిపోతున్నారు, దేని నుంచి వేరవుతున్నారు అని అంటే, భౌతికంగా మనం పుట్టాం కదా, మనలో ఆత్మ ఉందన్న సంగతి మనకు తెలుసు. మీరు గమనించండి, ఉరుములు వస్తున్నాయి, దాంతోపాటు మెరుపులు కూడా వస్తున్నాయి కదా. అదో ఆ మెరుపు అంటే ఏమనుకుంటున్నారు, ఆ ఉరుము అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? ఉరుము అంటే దేవుని గర్జన. మెరుపు అంటే మేము మనల్ని అందరినీ దేవుడు ఫోటో తీస్తున్నాడు. ఫ్లాష్ లైట్ ఎలా తెలుసా మీకు? సో నా మాటలు వినడానికి నా బిడ్డలు ఎంతమంది వచ్చారో అనడానికి. సరే, ఏది ఏమైనా మనకు ఏ కార్యక్రమంలో ఏం జరిగినా అది మన మంచి కొరకే దేవుడు చేస్తాడన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఎవరు అధైర్యపడొద్దు. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు శరీరాన్ని మట్టితో చేశాడన్న సంగతి మనకు తెలుసు, అంతే కదా. ఆదామును దేంతో నిర్మించాడు? నేల మట్టితో అన్న సంగతి మనకు తెలుసు. మరి నేల మట్టితో ఆయన చేసి ఆ నేల మట్టిలో చేసినటువంటి ఆ అవయవానికి లేకపోతే ఆ శరీరానికి జీవవాయువును ఊదాడన్న సంగతి మనకు తెలుసు. అంటే జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ అయినాడు. అలా మన శరీరంలోనికి వచ్చినటువంటి ఆత్మ ఏమైపోతుందని అంటే, మరలా బయటికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనిషి మరణం చెందుతాడు అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఆత్మ మన శరీరంలో నుంచి ఏమైపోతుంది? వేరైపోతుంది. దీన్ని భౌతిక సంబంధమైన మరణం అని అన్నారు, అంతే కదండి. భౌతిక సంబంధమైనటువంటి మరణం అంటే ఆత్మ మనలో నుంచి ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. చనిపోయాడు అంటాం కదా మనం. చనిపోయాడండి అంటాం. మరి అక్కడ పడుకోన్నది ఎవరు? అతని శరీరంలోకి పంపబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఆ శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది.
అందుకనే శరీరానికి ఆత్మకు ఏం జరిగిందంటే ఎడబాటు జరిగింది, విడిపోయింది, శరీరాన్ని విమోచించేసింది. కాబట్టి మరణం అనేటటువంటిది ప్రతి మనిషికి సంప్రాప్తం అవుతుంది అన్న సంగతి మనకు తెలుసు. అలాంటి మరణమే అన్నమాట. మరొకటి ఏంటంటే దేవుని దగ్గర మానవుడు దేవుణ్ణి విడిచి దూరం అవుతున్నాడు. అంటే దేవుని నుండి ఏమైపోతున్నాడు మనుషుడు అంటే వేరైపోతున్నాడు. దాన్నే మనం ఏమనాలంటే ఆత్మీయ మరణం అని అనాలి. అంటే భౌతిక సంబంధమైనటువంటి మరణం ఉంది, అలాగే ఏ మరణం ఉంది? ఆత్మ సంబంధమైనటువంటి మరణం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, ఏదేను తోటలో దేవుడు ఆదాముకు నిజంగా మనకు తెలుసు తినొద్దన్న పండును ఆ రోజు ఆదాము అవ్వలు ఏం చేశారని అంటే వాళ్ళు తిన్నారు. కానీ తినకముందే దేవుడు ఏం చెప్పాడంటే నీవు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు, సస్తావురా అన్నాడు. అంటే చస్తావు అన్న పేరు నిజంగా వాళ్ళకి ఎలా అనిపించిందంటే, అంటే చావు అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. అప్పుడు తెలుసా? మొట్టమొదటి ఆదాము అవ్వలకు తెలుసా? పోనీ అంతకుముందు ఎవరైనా మరణించారా? అసలు తెలీదు. మరణం అంటే ఏంటో కూడా తెలియదు. ఒరే, దేవుడు ఏదో ఒక కొత్త పదాన్ని ఉపయోగించి మనకు చెప్తున్నాడు. ఆ పదం వెనకాల ఏముందన్న సంగతి కూడా ఆదాములు ఆలోచించలేదు. అందుకని నీవు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదు అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నిజంగా ఆ రోజు అవ్వలు చావలేదు కదా, నిశ్చయముగా చచ్చుదు అని చెప్పినటువంటి దేవుడే నిజంగా ఆదాం విషయంలో చచ్చిపోవాలి కదా, వాళ్ళు ఆ రోజే చచ్చిపోవాలి కదా. మరి చనిపోయారండి? చనిపోలేదు. మరి ఏమైంది అక్కడ అయినటువంటిది ఏంటంటే, అంటే దేవుడు మనం అనుకోవచ్చు బెదిరించడానికి అలా చెప్పాడులేండి, మాకెందుకు తెలియదు, బెదిరిస్తాడు దేవుడు అని ఒకవేళ అనుకుంటాం అనుకోండి. దేవుడు బెదిరించేవాడు కాదు. ఆ బెదిరింపు అనేటటువంటి పదం మనకెలా వచ్చిందంటే, మనం కూడా పిల్లల్ని ఎత్తుకొని అన్నం తినిపించేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా వాడికి నచ్చినటువంటి పదార్థాన్ని వాడు తినకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఒక బూచోడు వస్తాడు, ఆ దయ్యం ఉంది, ఇలాంటి మాటలు చెప్పి మనం ఆయన ఏం చేస్తుంటామంటే ఆయన బెదిరిస్తూ ఉంటాం. కానీ దేవుడు బెదిరించడానికి చెప్పినటువంటి మాట కాదు ప్రియమైనటువంటి వాళ్ళది. బెదిరించడానికి చెప్పినటువంటి మాట కాదు. నిశ్చయముగా నువ్వు చస్తావు అన్నాడు. అందుకనే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఎప్పుడు కూడా లేని విషయాన్ని కాని విషయాన్ని ఎప్పుడు చెప్పడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అలా మాట్లాడలేదు దేవుడు. నిజంగా పండు తిను దినమున నువ్వేమైపోతావు అన్నాడంటే చస్తావు అనేటటువంటి పదం వాడినా కూడా వాళ్ళు నిజంగా ఆ రోజు పండు తినడానికే వాళ్ళు ఇష్టపడ్డారు. అందుకనే భౌతికమైనటువంటి చావును అక్కడ మనం ఆలోచించడానికి వీలేదు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే ఆ చావు నిజంగా శరీరంలో నుండి ఆత్మ వేరైపోవడం అనేటటువంటిది భౌతిక సంబంధమైన మరణం అని అనుకుంటే, మరి అదే విధంగా దేవునిలో నుండి మానవుడు వేరైపోయాడా? అందుకనే కదా మీకు అక్కడ ఆదాము అవ్వలను దేవుడు ఏం చేశాడని అంటే అదే ఏదేను తోటలో నుండి బయటకు నెట్టేసాడా లేదా? అలా నెట్టేసాడన్నమాట దేవుడు. అలా నెట్టివేయడం మాత్రమే కాదు, అక్కడ ఏం చేశాడని అంటే మళ్ళా వాళ్ళు తిరిగి ఏదేను తోటలోకి రాకుండా ఉండడానికి కెరూబులను కాపలా ఉంచాడు. కెరూబులను కాపలా ఉంచినటువంటి దేవుడు వాళ్ళని రానివ్వలేదు. ముందు దేవుడితో ఉన్నటువంటి సంబంధం ప్రతి చల్లపూట అన్న పదం మనకు కనిపిస్తుంది బైబిల్. ప్రతి చల్లపూట వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారా? అవును, చాలా చక్కగా. ఆ దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎంత చక్కగా ఉందో మీరు అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడైతే పండు తిన్నారో ఆ రిలేషన్షిప్ కాస్త ఏమైపోయింది అని అంటే దూరం అయిపోయింది. అంటే మానవుడు అంటే ఆదాము ప్రారంభంలోనే పండు తినటువంటి కారణాన్ని బట్టి ఏం చేశాడంటే దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయినాడు. పండు తిన్న తర్వాత ఏదేళ్ళ నుంచి అతను ఏం చేశాడంటే తరివేయబడ్డాడు అన్న సంగతి. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే అందరూ పాపము చేస్తున్నారు. పాపం చేసి ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి మరణాన్ని తెచ్చుకున్నారు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని కూడా తెచ్చుకుంటున్నారు అన్న సంగతి మనకు తెలుసు. మరి చిన్నపిల్లలు కూడానా? ఇందాక మనం పాటలు కూడా చూసాం. చిన్నపిల్లలు కూడా మరణం వచ్చిందా? చిన్నపిల్లలు కూడా మరణించారు. మరి చిన్నపిల్లలు చేసిన పాపం ఏంటి? ఇక్కడ వాళ్ళకి తెలుసా పాపం చేశాం మేము అనేనని?
లేదు లేదు, దేవుడు ఏం రాయించాడంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్న పదం మనకు తెలుసు. కానీ ఇక్కడ చిన్నపిల్లలు అనేటటువంటి వాళ్ళు ఈ లిస్టులోకి రారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ లిస్టులోకి? వాళ్ళు పాపము చేసిన వల్ల మరణం రాదు వాళ్ళకి. ఒకవేళ పాపం చేసిన వల్ల మరణమే అనేటటువంటిది వాళ్ళకి సంభవిస్తే మరి దేవుడు చిన్నపిల్లలకు పరలోకం ఇస్తాడా? వాళ్ళు పాపం చేయలేదు కాబట్టి వాళ్ళకి పరలోకం అనేటటువంటిది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే చిన్నపిల్లల్లో పాపం లేదన్న సంగతి మనకు బాగా తెలుసు. చిన్నపిల్లల్లో పాపం ఉందా అంటే లేదు. మరి లేనటువంటి వాళ్ళు కూడా మరణిస్తున్నారు. మరణించినంత మాత్రాన వాళ్ళకి నరకం ఉంటుందా అంటే లేదు లేదు, అలా కూడా లేదు. మరి చిన్నపిల్లల విషయంలో ఏం జరుగుతుందో అన్న సంగతిని గురించి దేవుడు మళ్ళా అద్భుతమైనటువంటి విషయాన్ని రాయించాడు దైవ గ్రంథంలో. మనకు తెలుసు కదా, ఇశ్రాయేలుకు నాయకుడైనటువంటి మోషే దాదాపుగా 18-20 లక్షల మందిని ఆయన వాళ్ళకి నాయకుడిగా ఉన్నటువంటి మోషే ఇంక కొంచెం దూరంలో కనాన్ అనేటటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోకి 12 మందిని ఏం చేశాడంటే వేగుల వారిని, మీరు వెళ్ళి ఆ దేశాన్ని ఒకసారి చూసేసారండి, మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని 12 మందిని పంపించాడు వేగుల వారు. ఇప్పుడు వీళ్ళు ఆ పట్టణంలోకి లేకపోతే ఆ దేశంలోకి వెళ్ళి ఏం చేశారంటే అక్కడ బ్రతుకుతున్నటువంటి మనుషుల జీవన విధానాన్ని గమనించారు. వాళ్ళకు పండేటటువంటి పంటలను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసినారు. వాళ్ళ మనుషుల యొక్క దేహ శరీరాలను వాళ్ళు ఎంత ఉన్నతంగా లేకపోతే మంచి దేహ బలాఢ్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారో కూడా వాళ్ళు అంచనా వేసి తిరిగి వచ్చి మోషేకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో తెలుసా? అమ్మో, మనం కానీ ఆ దేశంలోకి వెళ్తే చావడం ఒకటే తప్ప మరొకటి ఏది లేదు. అంటే దేవుడు మనల్ని చంపడానికే ఐగుప్తులో నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడని భావించారు వాళ్ళు? కనాను దేశానికి తీసుకొచ్చాడు అన్న సంగతిని అక్కడ వాళ్ళు అంటే ఒక చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారనమాట మోషే గారి దగ్గరికి. ఒక చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. అమ్మో, మేము ఇంకా ఆ దేశంలోకి వెళ్తే మేము చచ్చిపోతాం, మేము నశించిపోతాము అన్న రివ్యూ, ఆ రిపోర్టు. అంటే అంటే మనం అప్పుడప్పుడు చెప్తుంటారు, ఆ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కమిటీని పంపిస్తారే, ఆ కమిటీ వాళ్ళు వచ్చి ఒక నివేదిక సమర్పిస్తారు. అలాగే ఈ కమిటీని పంపించినప్పుడు మోషే గారు ఆ కమిటీ ఎలాంటి రివ్యూ ఇచ్చిందని అంటే 12 మంది వెళ్తే 10 మంది ఏమన్నారని అంటే, లేదండి అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతాము. వాళ్ళు మనుషులు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు చాలా భయంకరులు అనేటటువంటి విషయాన్ని మాట్లాడి ఆ సందర్భాన్ని చెబుతూ ఈ మాట రాస్తున్నాడు. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళి 1వ అధ్యాయము ఈ సంగతిని జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాట 1వ అధ్యాయము 39వ వచనం ద్వితీయోపదేశకాండాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించరు. మీరు చెప్పిన మీ పిల్లలు దాంట్లోకి ప్రవేశిస్తారు, కానీ దానిని వారికి ఇస్తాను. అంటే ఆ దేశాన్ని ఎవరికి ఇస్తానని చెప్తున్నాడు దేవుడు? మంచి చెడ్డలు తెలియని మీ పిల్లలకి ఇస్తారు, కానీ మీకేమని అంటున్నాడు. అంటే పిల్లలు అని అంటే మనకు తెలుసు కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మంచి చెడ్డలు తెలియదు. పాపం అనే సబ్జెక్ట్ మళ్ళీ పక్కన పెట్టేద్దాం. వాళ్ళకి తెలియదు ఏంటంటే మంచి చెడ్డ అనేటటువంటిది తెలియదు. కాబట్టి మనకు తెలుసు యేసు ప్రభుల వారు కూడా చిన్న పిల్లలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. ఏంది? చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు. అంటే యేసు ప్రభుల వారి యొక్క బోధల్లో కూడా మనకు వినిపిస్తున్నది ఏంటంటే చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు. నువ్వు ఎంత పెద్దవాడవైనా నువ్వు ఏ రకంగా ఉండాలి? నీ ప్రవర్తన చిన్న పిల్లవాడిలాగా ఉండాలి. అప్పుడప్పుడు మనం చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటాం కదా, అలా ఆడిస్తున్నప్పుడు వాడు మొఖం కేసి కొట్టాడు అనుకోండి, మనల్ని తిరిగి మళ్ళా మనం వాడిని కొడతామా అంటే కొడతాం. అదే పెద్దవాడైన తర్వాత మనం మొఖాన్ని అమ్మని కొట్టాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది? బుద్ధుందా లేదా నీకని మనం వాడిని తిడతాం. ఎందుకంటే వయసు అయితే పెరిగింది, నీకు జ్ఞానం పెరగలేదని తిడతాం. అదే చిన్నపిల్లవాడు కొడితే మాత్రం ఓర్చుకుంటాం. ఎందుకు అలా ఓర్చుకుంటాం అంటే వాడికి మంచి చెడ్డలు తెలియదు అనేటటువంటి పదం. అందుకని పెద్దవారమైనటువంటి మనం ఏం చేస్తామంటే మంచిని స్వీకరిస్తాము, చెడుతనాన్ని మనం ఏం చేయాలంటే విసర్జించేయాలన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని చిన్నపిల్లలు తప్పు చేస్తే దాన్ని తప్పుగా ఎవరైనా ఆలోచన చేస్తారా?
తప్పు చేశాడు అనుకున్నాం. ఎవరైనా ఆలోచన చేస్తారా? లేదు. ఎవరు కూడా తప్పుగా చిన్నపిల్లలు చేస్తే దాన్ని ఆలోచించరు. అలాగే చిన్నపిల్లలు నిజంగా పాపం అనేటటువంటి దాన్ని చిన్నపిల్లల్లోకి మనం ఆపాదిస్తామా అంటే వాళ్ళకి అసలు పాపం తెలియదు. పాపం కంటే ముందు మంచేదో చెడ్డేదో కూడా తెలియదు. కాబట్టి నశించిపోయేటటువంటి పరిస్థితి చిన్నపిల్లల్లో అయితే ఉండదు. మరి పెద్దవాళ్ళ పరిస్థితి, పెద్దవాళ్ళకి మంచి తెలుసు, చెడు తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మనకి మంచి తెలియదా, చెడ్డ తెలియదా? మంచి చెడ్డ తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నామంటే పాపం జరిగిస్తూ ఉంటాం. పాపం అంటే ఏంటో అనుకున్నారు మీరు? ఆజ్ఞను అతిక్రమించేటటువంటి కార్యక్రమం ఎవరైతే చేస్తారో వాళ్ళకు పాపం ఉంటది. మరి ఆజ్ఞ అతిక్రమం అన్నాం కదండి. మాకు ఏం ఆజ్ఞలు ఉన్నాయని ఒకవేళ మీరు అనుకుంటే, అబద్ధం ఆడకూడదు అన్న ఆజ్ఞ ఉందా? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అబద్ధమే ఆడలేదన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి, మేమందరం నిన్ను ఫోటో తీసుకుంటాం. అలా ఉందా? అలా ఉన్నామా మనం? అంటే ఎవరు లేరు. దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉందంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం మీరినప్పుడు మనం ఏం చేసిన వారం అవుతున్నామంటే పాపం చేసినటువంటి వాళ్ళం అవుతున్నాము. కాబట్టి ఇక్కడ పాపం చేసే ప్రతి ఒక్కడికి ఏది అవసరమేనంటే అన్ని మరణంలోకి తీసుకెళ్లిపోతుంది. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి మరణము, రెండోది ఆత్మ సంబంధమైనటువంటి మరణంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మనుషుడికి ఏది అవసరమేనంటే రక్షణ అవసరము, రక్షణ అవసరమైనటువంటి కార్యక్రమం. నిజంగా మనకు తెలుసు, వేరే మతాల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా పరలోకమా? అవును, వేరే మతాలు కాదు, వేరే జాతులు, అసలు నాస్తికులుగా పిలువబడుతున్నటువంటి వారికి పుట్టినటువంటి కుమారులకు కూడా దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే ఓ ఉన్నతమైనటువంటి లోకాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఇవన్నీ కాదండి, అడవుల్లో ఏదో జాతులు వాళ్ళు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, ఆ పిల్లల చిన్న వయసులోనే వాళ్ళు మరణించేస్తే వాళ్ళకు కూడా పరలోకం ఉంటుందా? అవును, వాళ్ళకు కూడా పరలోకం ఉంటుంది. మరి నువ్వు ఏ జాతి వాడవైనా, ఏ దేశం వాడవైనా, మంచి చెడ్డలు నెరిగినటువంటి ఆ యవ్వనపు దశలోనికి నువ్వు వచ్చినప్పటి నుంచి జరిగించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి దేవుడు మనకు ఆపాదిస్తున్నటువంటి పదమే పాపము అనేటటువంటి పదం. ప్రేమటువంటి వాళ్ళు నిజంగా యుక్త వయసులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని జరిగించకుండా ఎవరైనా ఉంటారా అంటే లేదు ప్రేమటువంటి వాళ్ళు అందరూ పాపము చేసి, మనం అనుకోవచ్చు అప్పుడప్పుడు కూడా, ఏమంటే పాపం అన్న పదాన్ని వాడుతున్నారు, దానికి యాంటీగా మీరు రక్షణ అనేటటువంటి పదాన్ని ఈ ఊరికి తీసుకొచ్చారు, మరి చాలా మంది జన్మ పాపం ఉందని అంటూ ఉంటారు కదా, మరి దాని విషయం ఏంటి అన్న సంగతి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. నిజంగా మనం ఆలోచన చేస్తాం, చాలా మంది జన్మతః ఒక మనిషి పాపే అన్న సంగతిని చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. జన్మతః పాపే కాదు. దేన్ని బట్టి క్రైస్తవ సమాజం కూడా ఈరోజు జన్మతః పాపి అనేటటువంటి పదాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారంటే, దావీదు గారు ఒక పదం వాడు, నేను పాపములో నా తల్లి గర్భము ధరించను, పాపములో నేను పుట్టినవాడును అన్న పదం మనకు కనిపిస్తుంది. 58వ అధ్యాయం కీర్తనలో మళ్ళా చూసుకోండిలే. పాపములో నేను పుట్టినవాడును అన్న పదం రాశాడే తప్ప పాపముతో నేను పుట్టలేదు, పాపముతో ఆయన పుట్టలేదు, పాపములో పుట్టాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే లోకంలో ఆల్రెడీ పాపం ఉంది, లోకంలో పాపం ఉంది. కాబట్టి దావీదు అంటున్నటువంటి మాట పాపములో పుట్టినవాడని అన్నాడు, అంతేకాని పాపముతో పుట్టలేదు. ఒకవేళ లోకంలో పాపం ఉంటే లోకస్తులందరూ ఏమైపోవాలి? పాపులైపోవాలి. అలా కాదు, లోకంలో ఉన్నటువంటి పాపము లోకాన్ని వెళ్తా ఉంది, ఆ లోకంలో మనం పుట్టాం. అదే మన పుట్టుకను గురించి కూడా దేవుడు ఏమో రాస్తున్నాడంటే, నరులను యథార్థవంతులుగా పుట్టించునన్న పదం మనకు కనిపిస్తుంది దైవ గ్రంథంలో. అంటే మనం పుట్టుకలో యథార్థవంతులమా? అవును, యథార్థవంతులమే. అంటే పుట్టుకలో ఎవరికి కూడా ఏమి లేదని అంటే పాపము లేదు, యథార్థవంతులుగా దేవుడు మనల్ని పుట్టించాడు. కాబట్టి జన్మతః ఒకవేళ పాపమేనని అనుకుంటే, ఒకవేళ లోకంలో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా పాపి అయితే, మరి యేసు ప్రభుల వారు కూడా లోకంలోనే కదా పుట్టాడు. మనకు తెలుసు కదా, డిసెంబర్ 25 అంతా ప్రపంచం అంతా ఓ పండగలాగా జరుపుకుంటుంది. ఆ పండుగ వెనకాల ఉన్నటువంటి కార్యక్రమం ఏంటంటే, యేసు ప్రభుల వారు కూడా లోకంలో జన్మించాడా? మరి ఆయన జన్మలో మనం ఆలోచన చేస్తే ఆయన కూడా పాపముతో పుట్టినటువంటి వాడా? అలా కాదు కదా. పాపములో జన్మించినా కూడా పాపం ఆయనలో లేదు, అంతేనా? యేసు ప్రభుల వారిలో పాపం ఉందా? లేదు. అందుకని యేసు ప్రభుల వారి సమాజానికి ఒక సవాలు విసిరాడండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా అన్న పదాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా,
నేడు పాపం అనేటటువంటిది ఒక సమస్య, ఒక్కరి సమస్య కాదు. ఇది ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో వాళ్ళదేనండి ఈ సమస్య అని అంటామా? కాదు కాదు. వెనక వరుసలోది మాత్రమే అని అనుకుందామా? అలా కాదు. ఈ ఊర్లు వాళ్ళదే అని అనుకుందామా? కాదు కాదు. కావలిపట్నంలో కూడా పాపులు ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి సంబంధించిదే అని అనుకుందామా? లేదు లేదు. ఇది ఏ ఒక్కరికి సంబంధించినటువంటి సమస్య కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. అది యూనివర్సల్ ప్రాబ్లం అన్నమాట. ఇది ప్రపంచానికి ఇది వేధిస్తున్నటువంటి ఒక ప్రాబ్లం. ఇది ఒక సమస్య, వేధిస్తున్నటువంటి సమస్య. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది ఒక జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాదు, ఒక మండలానికి సంబంధించిన సమస్య కాదు, ఒక ఊరికి సంబంధించిన సమస్య కాదు, ఆ ఊర్లో ఉన్న ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య కూడా కాదు, ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి సమస్య కూడా కాదు. ఇది అందుకనే యూనివర్సల్ ప్రాబ్లం అన్నమాట ఇది. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రతి మతం యొక్క బేసిక్ నాలెడ్జ్ను కూడా మనం ఆలోచన చేస్తే ప్రతి మతం కూడా ఏం బోధిస్తుంది అని అంటే, ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి మానవుడి విషయంలో ఎలా ఆలోచన చేస్తున్నాడంటే ఆ మానవుడు పాపిగా ఉంటున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనుషుడు పాపి. ఎలా పాపి అవుతున్నాడు? పాపము చేసి పాపి అవుతున్నాడు. మరి దేవుడు ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి మనకు తెలుసు. సో ఇప్పటి నుంచి కూడా మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు పాపంతో చేరుకోగలుగుతాడా? అందుకని దేవుని విషయంలో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన పాపులతో సహవాసం చెయ్యుడు. పాపుల్ని తీసుకెళ్లి తన యొక్క బల్ల మీద కావచ్చు, తన యొక్క లోకంలో కావచ్చు ఆయన ఉంచుకోడు అన్న సంగతి మనకి జ్ఞాపకం వస్తే పాపులతో సహవాసం చేయడు. ఆయనకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడిగా రావాలి. పరిశుద్ధత ధరించుకొని ఇప్పుడు ఉన్నతమైనటువంటి లోకంలోకి తండ్రి దేవుని యొద్దకు చేరాలి అంటే మరి మన పరిస్థితి ఎలాగుందంటే మనం పాపులమే కదా. పోనీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా ఎన్నో సంపాదించుకున్నాడు, బిల్డింగ్లు సంపాదించుకున్నాడు, పొలాలు సంపాదించుకున్నాడు, కార్లు, బంగారు, వెండి, నగలు అన్నీ సంపాదించుకున్నాడు. బట్ రక్షణను మాత్రం ఏం చేయలేకపోతున్నాడు? సంపాదించుకోలేకపోతున్నాడు. రక్షణను సంపాదించుకోలేకపోతున్నాడు. ఎందుకు రక్షణను సంపాదించుకోలేకపోతున్నాడు? రక్షణ విలువైనటువంటిది అన్న సంగతిని అతను జ్ఞాపకం చేసుకోవట్లేదు. రక్షణ విలువైనటువంటి సంగతిని అతను జ్ఞాపకం చేసుకోవట్లేదు. అందుకనే లోకంలో ఎన్ని మతాలున్నా కూడా మీరు గమనించండి, ఆ మతాల యొక్క సారాంశం కూడా ఒకటే. ఆ పాపాన్ని తీసివేసే ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకు సంబంధించి ఆ మతాలన్నీ కూడా వేరు వేరు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదిగో నువ్వైతే ఒకడైతే సత్క్రియలే, ఒకడైతే ఏం చేయాలంటే దాన ధర్మాలు చేయాలి అంటాడు, మరొకడు అన్నదానం చేయాలంటాడు, మరొక దానం చేయాలి. అంటే ఇవన్నీ చేయడం వల్ల దేవుడు నాకు ఏం చేస్తాడంటే ఆ స్వర్గలోక ప్రాప్తిని నాకు అనుగ్రహిస్తాడనేటటువంటి మాటలు పలుకుతూ ఉంటారు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం చేరాలి అని అంటే పాపంతో అది సాధ్యం కాదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపంతో అది సాధ్యం అవుతుందా? పాపంతో దేవుని సముఖంలోకి మనం వెళ్ళలేము. కాబట్టి ఈ సమస్య అనేటటువంటిది ఇది ఈ ఊరు సమస్య కాదు, ఇక్కడ కూర్చున్న మన సమస్య కూడా కాదు, కానీ ఈ పట్టణం సమస్య అని అనుకుంటే అది కూడా కాదు. అందుకని యూనివర్సల్ ప్రాబ్లం అన్నారు. ఈ సమస్య అనేటటువంటిది ప్రపంచానికి సంబంధించినటువంటిది. అందుకనే మనం ఈ లోకంలో విలువైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి ఎంత శ్రమ పడతామంటే ఎంతో విలువైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి. నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక బంగారు ఉంగరం కనిపించింది అనుకోండి, ఎంత జాగ్రత్తగా దాన్ని చుట్టుపక్కల ఎవరన్నా చూస్తారేమో అన్నట్టుగా కూడా ఏదో కర్చీప్ అక్కడ వేసేసి దాన్ని తీసుకున్నట్లుగా మనం ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తామో మనకు తెలుసు. ఎందుకంటే అది విలువైనది అన్న సంగతి. బంగారం విలువైనదే, దాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశం మనకు వచ్చిందనుకోండి, దాన్ని సంపాదించుకునే అవకాశం మనకు వచ్చిందనుకోండి. ఏమిటి ఈరోజు రాంబాబు గారు మీటింగ్ పెడుతున్నారంట, అక్కడికి వెళ్తే 1 గ్రాము బంగారం ఉచితంగా ఇస్తాడు అని కానీ ఆయన కానీ ప్రకటన చేసాడు అనుకోండి, అది కూడా ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ తీసుకెళ్తే 1 గ్రామ్ బంగారు ఇచ్చేస్తాడని అనౌన్స్మెంట్ జరిగింది అనుకోండి. ఏ కొద్ది మందికి చెప్తే చాలు, దాని గురించి కొద్ది మంది 10 మందికి చెప్పాడు అనుకోండి, ఇక్కడ ఎంతమంది వచ్చి ఉంటారు? అందరూ వచ్చేస్తారా? పోనీ నాకు ఇంటి నిండా బంగారు ఉంది, నాకు ముక్కుల్లో చెవుల్లో అన్నిటిలో బంగారు ఉంది, నాకు బంగారు ఆ గ్రామ్ బంగారు నాకు వద్దులే అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా?
అలా కాదులే, ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి నేను ఆ 1 గ్రాము కోసం నేను ఎందుకులే పోవడం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా ఉంటారా? మీరు బాగా ఆలోచన చేయండి ఒకసారి. అలా కాదు, అక్కడికి వెళ్ళాము, ఏది రాంబాబు అన్న ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి వెళ్ళాము, అక్కడ క్యూలో చాలా మంది ఉన్నారు, అందరి చేతుల్లో ఏమున్నాయి ఇప్పుడు? ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే తెచ్చుకున్నారా? ఆధార్ కార్డులు తెచ్చుకున్నారు. క్యూ మాత్రం చాలా పొడుగుంది. చాలా పొడుగుంది కాబట్టి నేను ఆ క్యూలో నిలబడలేను, నాకు కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని వెళ్ళిపోతారా? అలాగే వెళ్ళిపోతారా? ఒకడు అడిగాడంట, 4 జెరాక్స్ కాపీలు ఇవ్వు నాకు అని అడిగాడంట అంగట్లో. ఎందుకయ్యా 4 అంటే 4 గ్రాములు తీసుకోవాలి నేను అని అన్నాను. అలా ఇస్తారా? కాదు, ఒక్క ఆధార్ కార్డు జెరాక్స్కి 1 గ్రామే ఇస్తాము, అది కూడా ఉచితంగా ఇస్తాము. ఉచితంగా ఇచ్చేటటువంటి ఆ విలువైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవడానికి ఎంత కష్టమైన, క్యూ ఎంత పడుకున్నా పర్లేదు, ఆ క్యూ అంతా అయిపోయిన తర్వాత అయినా దాని ఉండి నేను ఏం చేయాలి? నా ఒంట్లో బంగారు ఉన్నా, నా ఇంట్లో బంగారు ఉన్నా, కానీ అక్కడ ఫ్రీగా వచ్చేటటువంటి ఆ బంగారే నాకు విలువైనటువంటిది. చూసారా? 1 గ్రామే కదా, 1 గ్రామే కదా. మీరు అప్పుడప్పుడు కూడా మీరు గమనించండి, షాపింగ్ మాల్లో ఇదిగో పలానా వస్తువు కొంటే మీకు 1 గ్రాము 1 గ్రామ్ బంగారు మీకు ఉచితంగా ఇవ్వబడుతుందని అంటే ఆ వస్తువు కొనేదానికి కూడా మనం వెనకాడం. ఎందుకు? దాంతో పాటుగా ఓ విలువైనటువంటి వస్తువు మనకి సొంతమైపోతుంది, అది కూడా ఉచితంగానా? అవును. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఆ క్యూలో నిలబడి సాయంత్రానికి మాకు దొరికింది 1 గ్రామ్ బంగారని ఎంత ఆనందంగా మిగిలిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తాం మన ఊరికి. అంటే విలువైనటువంటిది ఏదో దాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఏం చేస్తామో తెలుసా? ఎంత కష్టమైనా కూడా దాన్ని భరిస్తామా? మనకు తెలుసు, లోకంలో ఒక సామెత ఉంది, ఫ్రీగా వస్తే తాగుతారా? కాదు, తెచ్చుకుంటారు. ఫ్రీగా వస్తే ఏదైనా కూడా మనం సొంతం చేసుకుంటాం, ఫ్రీగా వస్తే. ఆ మధ్య చర్చిలో ఒక ఆయన పాటల పుస్తకాలు ఉచితంగా ఇస్తూ ఉంటే నాకు ఒకటి, ఒక్కొక్కరికి ఒక్కో పాటల పుస్తకం అని అంటే, సరే బ్రదర్ ఒకటి తీసుకోపోతే సరిపోద్ది కదా అని అనుకోలేదు. ఏమంటే మా ఆవిడ రాలేదు కాబట్టి మా ఆవిడకి కూడా ఒక పాటల పుస్తకం, మా పిల్లలు రాలేదు కాబట్టి మా పిల్లలకు కూడా ఇంక 2 మొత్తం 4 పాటల పుస్తకాలు ఇవ్వండి అంటే, ఒక పాటల పుస్తకం 72 రూపాయలు అని చెప్పామనుకోండి, పర్లేదు మా అందరికి కలిసి ఒకటే సరిపోతుందని అంటాడా లేదా? లేదు. 4కి కలిపి డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. అంటే ఉచితంగా వస్తే మనం ఏం చేస్తాము? దాన్ని ఎంతసేపు అయినా కూడా ఉండి మనం ఏం చేస్తామంటే దాన్ని తీసుకెళ్తాం. అంటే ఇక్కడ ఉచితం అనేటటువంటి పదం వినగానే అందులో ఏమున్నా కూడా వదులుకోవడానికి మనకి ఇష్టం ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళు. అలాంటిది విలువైనటువంటిది ఉచితము అనేటటువంటి పదం విన్నప్పుడు దాని గురించి మనం ఎంత తాపత్రయపడతామో మనకు తెలుసు. మరి ఇప్పుడు రక్షణ, పోనీ ఎవరైనా రక్షణ అంటే ఇక్కడ ఈ గ్రామంలో రక్షణ పొందేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 1 లక్ష రూపాయలు తీసుకోరండి అని కానీ మన రాంబాబు గారు ప్రకటన చేశారనుకోండి, పోనీ ఆ 1 లక్ష రూపాయలు మేము అంత డబ్బు మేము కట్టలేమండి, నెల కొద్దిగా ఈఎంఐ కడతాము, మరి మాకు ప్రసాదం చేస్తారా అని అంటే అలా దాపెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారా? డబ్బులు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలియంది ఏంటంటే రక్షణ అనేటటువంటిది విలువైంది అన్న సంగతి తెలియదు. కాబట్టి ఎవరు దాన్ని సంపాదించుకోవడానికి, దాన్ని చేరుకోవడానికి, దాన్ని తమ సొంతం చేసుకోవడానికి ఇష్టపడరు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకంటే దాని విలువ తెలియదు, రక్షణ విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకవేళ దాన్ని అర్థమై ఉంటే నిజంగా ఏం చేస్తారంటే, అయ్యా నాకు మాత్రమే కాదు ఈ రక్షణ నా ఇంట్లో వాళ్ళకు కూడా కావాలని మీరు ఆ ఇంట్లో వాళ్ళని కూడా బలవంతం పెట్టి ఈ రక్షణ మార్గంలోకి తీసుకొని వస్తారన్న సంగతి మీకు తెలుసు కదా. హైందవ సోదరులు ఎప్పుడైనా ఆలయాలను దర్శించినప్పుడు అక్కడికి వెళ్ళి ఇచ్చేటటువంటి ప్రసాదం తీసుకుని దాన్ని వచ్చి ఇంట్లో అందరికీ పంచుతారా? ఆ మధ్య 48 ఏళ్ళకి వచ్చిన పుష్కరాలకి వెళ్ళిన, పుష్కరాలు కాదు అది ఏంటి కదా, కుంభమేళాకి పోయి ఇచ్చినటువంటి వాళ్ళు వస్తూ బాటిల్ నీళ్లు తీసుకొచ్చారంట. అంటే నేను మాత్రమే వెళ్ళడం కాదు, నా వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు ఏం చేయాలి? నేను చిలకరింపాలి. అంటే ఆ నీళ్లు ఎంతో విలువైనవని ఆడు గమనించాడు కాబట్టి ఎంత ఖర్చు పెట్టుకుని ఎంత సమయాన్ని వెచ్చించి అక్కడికి వెళ్ళి ఓ బాటిల్ నీళ్లు నాకు మాత్రమే కాదు నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ నీళ్లు కావాలి అని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి తన ఇంట్లో వాళ్ళకి పంచుతున్నాడు. అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదం ఉచితమే,
కాదు కాదు, డబ్బులు ఇచ్చైనా కొనుక్కోవాలి. డబ్బులు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని అయినా తీసుకొచ్చి మనుషుడు ఏం చేస్తున్నాడు అని అంటే తన ఇంటి యావంత మందికి కూడా దాన్ని పంచుతున్నాడు. ఇంకా కాదు, పక్కింటి వాళ్ళకి కూడా మీకు పంచుతున్నారు. అప్పుడప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తుంటే మీ ఆఫీసులో కూడా అంత లడ్డు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఏంటయ్యా ఇదంటే, ఇదిగో నేను పలానా దేవుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని ఇప్పుడు అంటే అందరికీ పంచాలని తాపత్రయపడతాడే, మరి రక్షణ అనేటటువంటి విషయంలో ఎంత విలువైందిగా ఈరోజు మనుషులు దాన్ని చూడటం లేదు. అందుకని ఆ రక్షణను నాకు కావాలి అన్న ఆలోచన ఏ వ్యక్తిలో కూడా కనపట్లేదు ప్రేమటువంటి వాళ్ళని. అందుకని నేను చెప్తున్నాను, మన కుటుంబాల్లో కూడా మనం సరే రక్షణ పొందితే సరిపోతుందా? మరి మిగిలినటువంటి వాళ్ళ విషయంలో ఆ రక్షణ అవసరం లేదా? నువ్వు మాత్రమే వచ్చి ఇక్కడ వాక్యం వింటే సరిపోతుందా? మిగిలినటువంటి నీ ఇంట్లో వాళ్ళకి ఇది అవసరం లేదా? అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు వచ్చేస్తావా? మరి రక్షణ విషయంలో అది విలువైందన్న సంగతి నీకు తెలుసు కదా. విలువైనటువంటి దాన్ని నీ కుటుంబస్తులు కూడా పంచాలన్న ఆలోచన కూడా మనకు రావట్లేదని అంటే మొట్టమొదటిగా దాన్ని విలువలేందిగా భావిస్తున్నది ఎవరో కాదు, మనమే. కానీ దైవ గ్రంథం అలా చెప్పట్లేదు ప్రేమటువంటి. ఒక్కసారి మీరు చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది అక్కడ. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఆమెయు అన్నారు చూడండి. ఆమె అంటే ఎవరు? ఆమె పైన చదవండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండిందంట, వినుచు ఉంది. ఆమె అదిగో ఊదారంగు పొడిని అమ్మే తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. అంటే పౌలు మీటింగులు జరుపుతున్నాడు, ఇలాగే ఏందో చెప్తున్నాడు అని కూర్చునింది. పొడి అమ్మతా అక్కడికి వచ్చి కూర్చునింది అంతే. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఆమె ఇంటి వారును ఏం చేశారంట? బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలవా దానిని మీరు ఎంచితే నా ఇంటికి రండి నేను మాట్లాడుతున్నా. అంటే రక్షణ అనేటటువంటిది ఎంత విలువైందో ఆమె గుర్తించింది కాబట్టి ఇప్పుడు అదే రక్షణను నా ఇంటి వాళ్ళకు కూడా తీసుకెళ్లాలనుకున్నది. అందుకనే పౌలును బలవంతం చేస్తుంది. నా ఇంటికి రండిని మమ్మును ఏం చేసింది అన్నాడు పౌలు గారు? బలవంతము చేసింది. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, తన ఇంటి వారికి కూడా ఈ రక్షణ కావాలా? అవును, తన ఇంటి వారికి కూడా రక్షణ కావాలి. అసలు ఈ రక్షణ ఎవరికి అవసరమయ్యాని అంటే నిజంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా ఈ రక్షణ అనేటటువంటి అవసరమా అంటే అవసరమే. నాకు ఈ రక్షణే అవసరం లేదని ఒకవేళ ఒకడు అన్నాడు అనుకో, అలాంటి వాడికి దేవుడు ఇలాంటి రక్షణ ఇస్తాడా? అసలు రక్షణమే అవసరం లేదని అంటే విలువైనటువంటి రక్షణను మనం పొందాలని అంటే నిజంగా మానవులు దాన్ని సొంతం చేసుకునేటటువంటి పద్ధతిని కూడా దేవుడు రాయించాడు. అందుకనే పాపం అనేటటువంటిది ఎలా అలాంటి రక్షణను పొందనివ్వకుండా పాపం వల్ల వచ్చేటటువంటి మరణంలోకి మనుషుని తీసుకెళ్లిపోతుందో, కానీ అలాంటి మరణాన్ని నుంచి ప్రతి మనుషుడు కాపాడబడ్డానికి కూడా దేవుడు అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు రాయించాడు. అందుకనే పాపం వల్ల జరిగేటటువంటి నష్టము అది ఎంతటి అపారమైనటువంటి నష్టంగా మన జీవితాలను అది కలుగజేస్తుందని అంటే మనకు తెలుసు. మనుషుడు బతికున్నప్పుడు కూడా పాపం చేయడం వల్ల వచ్చే కలిగే నష్టము చాలా గొప్పది. అలాగే మరణించిన తర్వాత కూడా అదే పాపం ఇంకా నష్టాల్లోకి మనల్ని తీసుకెళ్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపం చేయడం వల్ల నిజంగా ఈ జీవితంలో ఏదైనా నాకేదైనా నష్టం జరుగుతుందా అంటే నిజమే. పాపం చేయడం వల్ల ఈ జీవితంలో నష్టము జరుగుతుంది. ఈ జీవితాన్ని ముగించిన తర్వాత కూడా అదే పాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకంలోకి తీసుకెళ్తుంది అన్న సంగతి మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే దేవుని యొక్క ఇష్టాలు అయిష్టాలు అనేటటువంటివి మనకున్నటువంటి విధేయత అవిధేయత వల్ల దేవుని యొక్క ఆజ్ఞలను ఒకడు పాటిస్తే ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. అవిధేయత వల్ల దేవుని యొక్క ఆజ్ఞలను ఒకడు విస్మరిస్తే దానివల్ల వాడు పొందేటటువంటి శాపాన్ని గురించి కూడా దేవుడు మన ముందు రాయించాడు. ఇదిగో నీ ముందు శాపాన్ని పెడుతున్నాను, నీ ముందు జీవాన్ని పెడుతున్నాను, నీకేది కావాలో తీసుకో అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే నా ఆజ్ఞలు కానీ నువ్వు పాటిస్తే దానివల్ల నీకు కలిగేటటువంటిది ఆశీర్వాదాలు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు చెప్తున్నటువంటి ఆ మాట మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకసారి 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం
మొదటి వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నీవు ఉమ్, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అదిగో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా. ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఆ, నడుచుకొనిన ఆయన యెడల ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల అన్నాడు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. అంటే ఒకడు దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వాడైతే ఆడికి పరలోకం వస్తుందని రాయలేదు, విధేయత చూపకపోతే నరకం వస్తుందని రాయలేదు అక్కడ. కానీ ఏం వస్తుందని రాశాడు? దీవెనలన్నీ వస్తాయి. అంటే మనుషుడు దేవుని యొక్క ఆజ్ఞలను ఇక్కడ బ్రతికుండగానే ఒకడు అనుసరించి దానికి విధేయత చూపించినటువంటి వాడైతే ఈ లోకంలో వాడి బ్రతుకు బాగుంటుంది. ఎందుకంటే ఆజ్ఞలను పాటిస్తూ నడుచుకున్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ నీకు సంభవిస్తాయని రాస్తున్నాడు. అందుకనే నువ్వు నడిచేటప్పుడు, నువ్వు పొలంలో ఉన్నప్పుడు నీ పొలం ఆశీర్వదించబడుతుంది అంటున్నాడు. నువ్వు పట్టణంలో ఉంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు అన్నాడు, పొలంలో దీవించబడతావు అన్నాడు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి అన్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తే, అది ఈ లోకంలోనే, పరలోకం గురించి మాట్లాడలేదండి దేవుడు అక్కడ. అలాగే నువ్వు వినకపోతే మరి ఏం చెప్తాడు? వినకపోతే ఈ లోకంలోనే నష్టం జరుగుతుంది. అవును, వినకపోతే ఈ లోకంలోనే నష్టం జరుగుతుంది. అంతేకాని నా మాట, నా ఆజ్ఞ వినకపోతే నీకు నరకము అనేటటువంటి పదం అక్కడ రాయలేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుని యొక్క ఆజ్ఞలు కానీ మనం పాటిస్తే ఈ లోకంలో మనం దీవించబడతాము, రాబోయేటటువంటి లోకంలో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాము అన్న సంగతి. అందుకని దేవుడు ఎవరి రక్షణ విషయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనుషుడు ఏది కోరుకుంటాడో దాన్ని ఇచ్చేదానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే నువ్వు ఏది కొలుస్తావో అదే మళ్ళీ నీకు కొలవబడుతుంది అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, చనిపోయిన తర్వాత నిజంగా భూమి మీద కూడా, అంటే చనిపోయిన తర్వాత ఆ ఫలాన్ని ఎలాగో పొందుతాడు, బట్ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ మంచి ఫలాన్ని కూడా మనుషులు పొందడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు, అంటే ఇచ్చాడు. అందుకని మనం ఆలోచన చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, రక్షణ నాకు ఎందుకయ్యా అవసరం అని అంటే, ఎలా నాకు రక్షణ అవసరము, దాని యొక్క విలువ ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకంటే ముందుగా భవిష్యత్తులో మనకు ఒక గొప్ప ప్రమాదం మన ముందుంది. ఏంటి ఆ ప్రమాదము? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా ఈ లోకంలో మరణిస్తే రాబోయేటటువంటి ఆ లోకంలో మన పరిస్థితులు బాగుండవు. ఎందుకంటే అక్కడ ఆరిపోయినటువంటి అగ్ని ఉంటుంది, చనిపోయినటువంటి ఆత్మగా మనం తయారైపోతాం. అది ఎప్పటికీ, అంటే ఎప్పటికీ తరతరాలు ఉంటుందా అంటే అవును ఉంటది. ఈ సంగతి మనకు ఎలా తెలుసు? అందుకనే యేసుప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు మరణించి, అంటే బ్రతికున్నటువంటి ఇద్దరు జీవితాల గురించి మనతో రాయించాడు. ఆయనే ధనవంతుడు, లాజరు. వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకుల గురించి రాయించాడు, మరణించిన తర్వాత వాళ్ళ బ్రతుకుల గురించి కూడా రాయించాడా? అవును, మరణించిన తర్వాత కూడా వాళ్ళ బ్రతుకుల గురించి రాయించాడు. ధనవంతుడు, లాజరు. మన పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. మనం కూడా ఇక్కడ బ్రతుకుతున్నాం, కానీ కొద్ది రోజులకు మనం కూడా ఏం చేయగలుగుతాము? చనిపోతాం. అందుకనే నాకు రక్షణ అవసరం లేదని అంటావా? కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి పాపం అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా మనం ఆలోచించగలిగితే ఆ సమస్యకు పరిష్కారమే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. అందుకనే చెప్తున్నాడు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామములోనికి బాప్తిసం పొందుతారో దేవుడు వారిని రక్షించడానికి ఒక చక్కటి అవకాశాన్ని మానవ జాతికి అనుగ్రహించాడు ప్రియమైనటువంటి వాళ్ళ. ఒక డాక్టర్ చూడండి, పలానా కులం వాళ్ళకేనండి ఈ డాక్టర్ అని అంటామా? ఒక లాయర్ని చూడండి, పలానా వాళ్ళకేనండి ఈ లాయర్ అని అంటామా? లేదు, మనుషులందరికీ ఆ లాయరే. మనుషులందరికీ రోగంతో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆ డాక్టరే. అలాగే యేసు ప్రభుల వారు కూడా లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు ఆయన ఈ లోకానికి పంపబడ్డాడన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి రక్షణ అనేటటువంటిది ఇక్కడ మనుషుడికి దేవునికి ఉన్నటువంటి ఒక మధ్య అడ్డుగోడ. ఆ అడ్డుగోడను తీసివేయడానికే. అందుకనే యేసుక్రీస్తు గురించి మీరు అప్పుడప్పుడు కొండల మీద
ఆ రాళ్ళ మీద రాసుకుంటూ కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఏంటి ఆ వాక్యాలు? ప్రతి పాపముల నుండి అన్న పదం, అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇంకా క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి ఏం చేస్తుందంట? రక్షిస్తుంది అనేటటువంటి పదం. అందుకనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి, మనకి, ఆ లోకానికి, ఈ లోకానికి ఉన్నటువంటి ఓ మధ్య అడ్డుగోడను మనం తొలగించడానికే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు మన ముందుకు వచ్చాడు. ప్రేమటువంటి వాళ్ళు, అలాంటి రక్షకుడైనటువంటి యేసునందు ఎవడు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారికి అద్భుతమైనటువంటి లోకాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకుండా, మన ముందుకు వచ్చి మనలాగా మానవ శరీరాన్ని ధరించినటువంటి యేసు ప్రభుల వారిని ఎవరైతే విశ్వసిస్తారో, ఈరోజు ప్రపంచానికి ఉన్నటువంటి సమస్య, ఏకైక సమస్య పాపము. అయితే ఆ పాపం నుండి ఎవరైతే విడుదల కావాలని కోరుకుంటారో, అది విలువైంది, రక్షణ అనేటటువంటి దాన్ని విలువైందని ఎవరైతే భావిస్తారో అలాంటి వారు యేసునొద్దకు వస్తే ఆ పాపాలన్నీ క్షమించబడతాయి అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళు ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు వచ్చినటువంటి ఈ ప్రయాణంలో అనేకులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన యొక్క రాకడను మనం జ్ఞాపకం ఉంచుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన కుటుంబాల్లో మిగిలినటువంటి వారిని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచేటటువంటి అద్భుతమైన ఈ కార్యక్రమంలోనికి వారిని తీసుకొచ్చి ఈ రక్షణ వారికి విలువైందిగా మీరు ఎంచి, ఆ తర్వాత విలువైనటువంటి రక్షణ వాళ్ళకి పరిచయం చేసి యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచి ఈ ఉన్నతమైనటువంటి లోకం నుంచి వారిని మరో లోకానికి తీసుకెళ్లేటటువంటి భాగ్యాన్ని, ఆ బాధ్యతను దేవుడు మనకందరికీ కలుగు చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి వర్షం ఎక్కువైపోతుంది కాబట్టి మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క మీటింగ్ను మనం ముగిస్తున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి, ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాన్న విన్నటువంటి వాక్యాన్ని మీ బిడ్డలు తమ యొక్క హృదయాల్లో పదిలిపరుచుకుని అలాగూ జరిగించి, మీ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని నమ్మి విశ్వసించి నాన్న ఈ లోకంలో నుంచి రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి అర్హతను సాధించేటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ, చేరువచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోమని, నాన్న క్షేమంగా వారి యొక్క గృహాలకు చేర్చమని, అలాగే ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా సోదరులు రాంబాబు గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశించి మీ కృపలో బలపరచమని కోరుకుంటూ, ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు అందరికీ తోడైండి రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.